ఈరోజు మహాశివరాత్రి కదా, అందరికీ శుభాకాంక్షలండి. ఒక మంచి స్వీట్ చేసేసుకుందామండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాం, తాలింపు దినుసు వేగించుకొని అందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలండి శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని వేసుకుంటానండి. నేనైతే అలా చేసుకుంటాను. కొంతమంది చెక్కుతో వేసుకుంటారు, అది మీ ఇష్టం అండి. ఇలా చెక్కు తీసుకొని ఇలా వేగిన తాలింపులో వేసేసుకుందాం. శుభ్రంగా ముక్కలన్నీ కలయి పెట్టుకోవాలండి. దీనికి నెయ్యి వేస్తేనే మంచి కమ్మదనం రుచి వస్తుందండి. ముక్కలకండి ఒక పావు లీటర్ చిక్కటి పాలు పోసుకుందాం. చిక్కటి పాలు పోసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. ముక్క అంతా మగ్గాలి. ముక్క ఉడికేటప్పుడు బెల్లం వేసుకుందామండి. ఈ తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోండి. బెల్లం ఎక్కువైనా తక్కువైనా ఏమవుతుందండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. పాలైనా అంతేనండి, ఎక్కువైనా తక్కువైనా ఏమవుతుంది, కమ్మదనం వస్తుంది అంతే. ఉడికించుకుందామండి. పాలు ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. కూర మొత్తం దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఈ స్వీటు కూర అంటాము, స్వీట్ అంటాము, మీ ఇష్టాన్ని బట్టి ఎలాగైనా సరే తినే రోటికి మంచిగా ఉండాలి కదా, కమ్మదనమే కదా మనం ఆశించేది. తినేటప్పుడు మాత్రం వాసన గుమ్మ గుమ్మలా ఆడుతుందండి, కమ్మదనం వస్తుందండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. హల్వా దగ్గర పడుతుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయింది. ఒకప్పుడు అండి మహాశివరాత్రి అంటే మా నాన్న ఇంటికి వచ్చేటప్పుడు చెరుకులు పిల్లలకి మిఠాయి తెచ్చేవాడండి. మహాశివరాత్రి రోజు ఆ రోజు దగ్గర ఉన్న టెంపుల్కి ఏదైనా తీసుకెళ్ళి వస్తూ మిఠాయి చెరుకులు తింటూ వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ చెరుకులు అంటే అమ్మ పోమ్మా ఎవరు పీకుతారు లాగుతారు, ఒక 20 రూపాయలు పడేస్తే మంచి రసం వస్తుందని అంటున్నారు. ఇంకేం ఆన్సర్ చేస్తానండి, పిల్లలు జనరేషన్ రాను అలా తయారైపోతున్నారు. హల్వా తినమంటామో నాకు వద్దనే వాళ్ళండి. ఎలాగో వాళ్ళకి ఇష్టపరిచేలాగా అలవాటు చేశాను. ఒక్కసారి తినండి, ఒక్క ముక్క టేస్ట్ చేయండి, బాగపోతే ఇంకా తినొద్దనండి. అలాంటి ఏంటమ్మా ఈసారి ఇంకా గుమ్మడికాయ హల్వా చేయలేదని తిండికి వచ్చేసారండి మా పిల్లలు. గుమ్మడికాయ హల్వా రెడీ. మీరు కూడా సంవత్సరానికి ఇలా 2 సార్లు ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమందో నాకు కామెంట్స్లో చెప్పేయండి.